ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అరుదుగా వచ్చే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే ఈ నోటిఫికేషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన జాబ్స్. జీతం వచ్చేసి 80,000కు పైగా జీతం అయితే ఉంటుంది. అర్హత విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి నో ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో పోస్టులు వచ్చేసి సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి, ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీరు చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఇందులో ఉన్న ప్రతి పోస్టులు అన్నీ గవర్నమెంట్ పోస్టులు అయితే అయి ఉంటాయి. ఇందులో చాలా స్టేట్స్కి సంబంధించి ఇందులో నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఎవరైతే లోకల్ లాంగ్వేజ్ పైన మంచి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మీకు హిందీ వచ్చి ఉంటే ఢిల్లీలో అండ్ తమిళ వచ్చి ఉంటే చెన్నైలో, పంజాబ్ వచ్చి ఉంటే అమృత్సర్లో, ఇలా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది హైదరాబాద్. మనకు తెలుగు స్టేట్స్ కాబట్టి హైదరాబాద్ అండ్ విజయవాడ మనకు కావాల్సింది. సో హైదరాబాద్లో తెలుగులో పట్టున్న వాళ్ళు, అంటే మంచిగా చదవడం రాయడం వచ్చిన వాళ్ళకి ఈ పోస్టులు అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓన్లీ అప్లికేషన్ పెడితే చాలు. సో అప్లికేషన్ ఒక్కటి కాబట్టి మనకి ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి 117 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఒక అప్లికేషన్ పెడితే చాలు, మీకు స్కిల్ టెస్ట్ చేసి మిమ్మల్ని అయితే జాబ్కి రిక్రూట్ అయితే చేసుకుంటారు. అండ్ ఇక్కడ విజయవాడలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉంటే సరిపోతుంది. మన తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ కాబట్టి తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్ పోస్టులు వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిటికీ సంబంధించి 4,997 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో మన తెలుగు స్టేట్స్కి 117, తెలంగాణలో అండ్ విజయవాడలో 115 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్స్ ఆర్ advertised to go through the all permits under the different paras and submit process mentioned below and safety themselves about their suitability of terms and age limit. ఇక్కడ అప్లికెంట్స్ ఎవరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు ఇప్పుడు తెలుగు వాళ్ళు చూసుకున్నట్టయితే తెలుగులో మీకు మంచి పట్టుందా లేదా, అంటే మీరు తెలుగు మంచిగా రాయగలుగుతారా, చదవగలుగుతారా అనేది, మాట్లాడగలుగుతారా అనేది మీకు సూటబుల్ అవుతుందా, లేదంటే మీకు హిందీ మంచిగా వస్తుందా. హిందీ మంచిగా వస్తే వేరే స్టేట్కి సంబంధించి కూడా మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో హిందీ మంచిగా రాయడం, చదవడం వచ్చిన వాళ్ళు హిందీకి సంబంధించి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ లింక్ చూసుకున్నట్టయితే www.mha.govt.in లోకి వెళ్ళి కెరియర్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే ఇక్కడ క్లాసిఫికేషన్ వచ్చేసి జనరల్, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సికి సంబంధించి నాన్ గ్రాంటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్కి సంబంధించి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం 27,700 నుంచి 69,100 వరకు మ్యాక్స్ అయితే పే అయితే చేస్తారు. గవర్నమెంట్ అలయన్సెస్ కూడా మీకు అయితే ఉంటాయి. ఇక్కడ 20% బేసిక్ పే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు 30 డేస్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. డ్యూటీ పర్మిటెడ్ అండ్ హాలిడేస్ సబ్జెక్ట్ టు ఏ
సెల్లింగ్ ఆఫ్ 30 డేస్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. అలాగే హాలిడేస్లో కూడా ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్లో కూడా మీరు ఏ స్టేట్కి సంబంధించిన అని ఉంటుంది కాబట్టి మీరు తెలుగు స్టేట్స్లో నుంచి అప్లై చేసుకున్నట్టయితే తెలుగు అని పెట్టుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ లాంగ్వేజ్, ఏదైనా ఒక లాంగ్వేజ్, ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగులో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్సీ వర్క్, ఎవరైతే ఫీల్డ్ అంటే కలెక్షన్ ఏజెంట్స్ ఉంటారు అలాంటికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18-27లో వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 40 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నోట్ 1 చూసుకున్నట్టు ఐడెంటిఫై సూటబుల్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ విత్ ఇన్ ద బెంచ్మార్క్ డిజేబిలిటీ, ఎవరైతే డిజేబిలిటీ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి లేదని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ అండ్ లియబుల్ టు ద చేంజ్, అంటే మీరు అప్లై చేసుకునే విధానాన్ని బట్టి పోస్టులను పెంచే అవకాశం ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. ఓన్లీ అప్లై చేసుకుంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే అప్లైస్ వేకెన్సీస్ ఆఫ్ పర్టికులర్ SIB ఆర్ రిక్వైర్డ్ టు ద ప్రాసెసింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్, ఏదన్నా ఒక్క లాంగ్వేజ్లో రైటింగ్ అండ్ స్పీకింగ్ ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే Tier 1 అండ్ Tier 2, Tier 3 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అయితే మిమ్మల్ని అయితే పోస్ట్లోకి తీసుకుంటారన్నమాట. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ ప్రిలిమ్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎలిజిబిలిటీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి అయితే ఇక్కడ 100 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. 1 hour మీకు ఇస్తారు. సో మీరు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే Tier 2 ఎగ్జామ్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ వన్ ఆన్సర్కి 1/4 ప్రకారం అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ Tier 2 ఎగ్జామ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ పేజ్ 500 words ఫర్ మీరే లాంగ్వేజ్లో అయితే అప్లై చేసుకుంటారో ఆ లాంగ్వేజ్కి సంబంధించి 500 words అయితే రాయాలి అని ఇక్కడ మెన్షన్ చేశాడు. దీనికి కూడా 1 hour అయితే ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. అండ్ పర్సనల్ మాక్ ఇంటర్వ్యూకి సంబంధించి 50 మార్క్స్ అయితే ఉంటుంది. అన్ని మార్క్స్కి సంబంధించి అన్నీ మీరు క్లియర్ చేసి ఉంటాయి, మీకైతే పోస్ట్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే అనంతపూర్, గుంటూరు, కడప అండ్ కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి అండ్ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంకి సంబంధించి 12 ప్లేస్లలోనైతే మీకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ వరంగల్కి సంబంధించి అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎన్ని ప్లేస్లకి సంబంధించి అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుందని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ Tier 1కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు Tier 2కి అయితే మీరు వెళ్ళిపోతారు. తర్వాత మిమ్మల్ని
ఇంటర్వ్యూ చేసి అయితే పోస్ట్లోకి అయితే అలో అయితే చేస్తారు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 26/7/2025 రోజు ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 17/8/2025 రోజు అయితే క్లోజ్ అయితే అవుతుంది. అండ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 19/8/2025 రోజు అయితే క్లోజ్ అయితే అవుతుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్ పోర్టల్ వచ్చేసి www.ncs.govt.in లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు రిజిస్ట్రేషన్ సైన్ అప్ అవన్నీ క్లియర్గా ఉండాలని అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ హౌ టు అప్లై చేసుకున్నట్టయితే ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ మీకు వాలిడ్, అంటే మీకు ఎప్పుడు పనిచేసే ఒక ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ ఇట్ కాంట్ బి ఎడిటెడ్. మీరు ఒకసారి సబ్మిట్ చేసిన దాన్ని ఎడిట్ చేయరాదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ పర్సనల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుంది అన్నమాట. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత స్టెప్ 1 రిజిస్ట్రేషన్కి ఐ అగ్రీ అండ్ సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. మీరు మీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఫామ్ అయితే వస్తుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ ఐడి, క్యాండిడేట్స్ ఏవైతే ఫోటోగ్రాఫ్, ఇమేజ్ అన్నీ అందులో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు ఆన్లైన్కి వెళ్తే ఇవన్నీ అప్లై చేసే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ల్యాప్టాప్, డెస్క్టాప్ ఏదైనా ఉంటే మీరుగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పాన్ కార్డ్ కూడా అడుగుతున్నాడు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఐడి కార్డ్, లైసెన్స్ సంబంధించి కూడా ఇవన్నీ మీ దగ్గర ప్రూఫ్స్ అయితే ఉండాలి. అవన్నీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే 100 రూపీస్. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చేసి 550 రూపీస్ అయితే ఉంటుంది. ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి 550 అయితే పే చేయాలి. అండ్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 650 అయితే పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకి కూడా 550 అయితే ఉంటుంది. అండ్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 17/8/2025 రోజు అయితే క్లోజ్ అవుతుంది. కాబట్టి తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి ఒక లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.